మతం ముందు మానవత్వం కాదు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద బాగా తీవ్రంగా బాధ కలిగించిన అంశం ఏంటంటే, నాకు గనక శక్తి ఉంటే, నా దగ్గర గనక సరైన న్యాయవాద వ్యవస్థ ఉంటే వీళ్ళిద్దరి మీద ఫస్ట్ కేసులు నేనేస్తా. షేక్ షావలి శివరాత్రి రోజున హిందువులకు ఎందుకు అమ్మాలి? లోకేష్ గారి మీద అభిమానంతోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, నాగబాబు గారి మీద అభిమానం. హిందువులందరూ బుర్ర పెట్టి ఆలోచించండి. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ కోవాబన్ ఎపిసోడ్ బహుశా దాని గురించి ఎక్కువ బ్రీఫింగ్ ఇవ్వాల్సిన పని లేదేమో, కానీ మొట్టమొదటిసారి ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మతం ముందు మానవత్వం కాదు, ఇంకా చెప్పాలంటే మతం ముందు మానవ హక్కులు అనేవి కంప్లీట్గా ఓడిపోయాయి. ఎందుకు ఏమిటి తెలియాలంటే దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఈ కోవాబన్ వివాదం మొదలైన కాడి నుంచి కూడా ఈ షేక్ షావలి అనే వ్యక్తిని అతను ముస్లిం కాబట్టి టార్గెట్ చేశారు అని చెప్పేసి చాలామంది తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ కుహనా మేధావులు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎపిసోడ్ మొత్తం జాగ్రత్తగా చూసినట్లయితే అది బయట పెట్టిన వ్యక్తి హిందువు కాబట్టి ఈ విషయం పక్కదారి పట్టింది. ఆ నేరం చేసిన వ్యక్తి ముస్లిం కాబట్టే అతనికి ఇంత ఎలివేషన్ వచ్చింది, ఇంత సపోర్ట్ వచ్చింది. నిజానికి అతను ముస్లిం కాబట్టే అతను ఈ రోజున ఆర్థికంగా ఇంత ప్రయోజనం పొందుతున్నాడు. అయితే ఏ వ్యవహారం తేలకుండా అతను నేరస్తుడు అని ఎలా అంటారు అని మీరు అనొచ్చు. అతడు ముమ్మాటికి నేరస్తుడే. ఆ నేరం ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఈ కోణాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విస్మరించారు. అలా విస్మరించిన వాళ్ళందరికీ కూడా నిజాలని ఒక్కసారి కళ్ళు తెరిచేలాగా చెప్పి మీ అందరికీ వాస్తవాలు అర్థమయ్యేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఈ ఎపిసోడ్ మొత్తం మీద బాగా తీవ్రంగా బాధ కలిగించిన అంశం ఏంటంటే, మీడియా వ్యవహారం కాదు, వాళ్ళు వ్యూవర్షిప్ కోసం ఏమైనా చేస్తారు. అందులో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండొచ్చు, యూట్యూబ్ మీడియా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ చీమ చచ్చినా వార్తే, చీమ బ్రతికినా వార్తే. మనలాగా ఒక స్టాండర్డ్ ఐడియాలజీతో పనిచేసేవి కాదు ఇవన్నీ కూడా. వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి. అందులో ఎటు పక్కన ఎడ్జ్ ఉంటే అటువైపు తీసుకుని మాట్లాడేస్తూ ఉంటారు. అందుకే చెప్పా, వాళ్ళకి చీమ చచ్చినా వార్తే, చీమ బ్రతికినా వార్తే. కానీ మనకు అది కాదు. మనకి సమాజం బాగుండాలి, ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి. కాబట్టి ఇక్కడ ఆ మీడియా పాత్రని కాసేపు పక్కన పెట్టేసి రాజకీయ నాయకుల పాత్ర మాట్లాడుకుందాం. మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి తనయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకోవాలి. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ది అన్అపాలజెటిక్ సనాతని గారి వాళ్ళ అన్నయ్య నాగబాబు గారి వ్యవహారం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అంటే మైనారిటీల పక్షపాతం అనే ఒక దుగ్ధ ఏదైతే తీర్చుకోవాలనుకుంటారో అది తీర్చుకోవటానికి వీళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అయిపోయారు. ఎస్, నిజానికి నాకు గనక శక్తి ఉంటే, నా దగ్గర గనక సరైన న్యాయవాద వ్యవస్థ ఉంటే వీళ్ళిద్దరి మీద ఫస్ట్ కేసులు నేనేస్తా. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ మీద కేసు వేయటం సబబు అనిపిస్తే ఎవరికైనా, నాకు ఆ శక్తి లేకపోయినా మీలో ఎవరికైనా శక్తి ఉంటే మీరైనా వీళ్ళ మీద కేసులు వేయండి. ఎందుకంటే జరిగిన ఘోరంలో, జరిగిన నేరంలో కేవలం మతాన్ని గెలిపించడం కోసం, ఆ మతస్థుల యొక్క ఓట్లని మైనారిటీల పేరుతోటి గ్రాప్ చేసుకోవటం కోసం చెయ్యకూడని పనులన్నీ చేశారు వీళ్ళు. సో ఫస్ట్ అసలు నాగబాబు ఏం ట్వీట్ చేశారు, ఆ తర్వాత నారా లోకేష్ గారు ఏం ట్వీట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా ఈ నేరంలో భాగస్వాములు అయ్యారు అనేది మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో నాగబాబు గారు ట్వీట్ ఒకసారి చూడండి. చిరు వ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవాబన్ నమ్ముకుంటున్న సాధారణ పౌరుణ్ణి కొందరు భయభ్రాంతులకి గురి చేయటం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలా మంది చిరు వ్యాపారులు ఆందోళనకి గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి తాను వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆ వ్యక్తి బాధను వ్యక్తం చేయగా వ్యక్తిగతంగా రూపాయలు 25,000 ఆర్థిక సాయం అందించాం. చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వాలి లాంటి చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు వ్యాపారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం కూడా ఆనందంగా ఉంది. ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని కోరుతున్నా. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్ల తీసుకోవటం చిరు వ్యాపారుల లక్ష్యం. పెద్దగా మూలధనం లేకపోయినా తమ కాళ్లపై తాము నిలబడాలనే ఆలోచనలతో కూడలలో ఎక్కువ జనసాంద్రం ఉండే జాతరలలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని చిరుతిండి బళ్ళమ్ముకుని జీవనం సాగించేవారు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. అర్బన్ ప్రాంతాల్లో 40% పైగా పేద ప్రజలు చిరు వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల మీద ఆధారపడతారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. శ్రీ కె నాగబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా కింద ఫోటో షేక్ షావలి తోటి. నాగబాబు గారు, మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ. అఫ్కోర్స్
ప్రజల్లో నుంచి వచ్చి ఉండుంటే బహుశా ప్రజల బాధలు కూడా మీకు తెలుస్తూ ఉండుండేవేమో. మీరు డైరెక్ట్గా మీ తమ్ముడు గారి యొక్క రికమెండేషన్తో మీరు వచ్చారు కాబట్టి మీకున్నంత షార్ట్ కట్స్ అందరికీ ఉండవు కాబట్టి కొంతమంది ప్రజల తరఫున కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఇక్కడ మతం కోణంలో చూడొద్దు అంటూ మతాన్ని తీసుకొచ్చింది ఎవరు? మీరు. ఎవరు కాదు ఇక్కడ. పైగా మీరు శివరాత్రి రోజున అతను వ్యాపారం చేసుకోలేకపోయారు అని చెప్పేసి 25,000 రూపాయలు ఇచ్చారు. అసలు శివరాత్రి రోజున ఇతనికి ఏం పనండి? షేక్ షా వలీ శివరాత్రి రోజున హిందువులకి ఎందుకు అమ్మాలి? మేమంతా హిందూ ఆలయాల్లో హిందూ పండుగలకి హిందువుల వద్దే కొనుక్కోండి అని చెప్తా ఉంటే మీరు వచ్చేసి షేక్ షా వలీని అక్కడ అమ్ముకోనివ్వకుండా చేశారని చెప్పేసి పాపం 25,000 ఇచ్చారు. మీకు తెలుసా శివరాత్రి రోజున హిందువులందరూ ఉపవాసం ఉంటారు. ఆ రోజున ఇతను వెళ్ళి కోవా బన్నులు అని చెప్పేసి హిందువుల్ని ఉపవాసం నుంచి డైవర్ట్ చేయటం ఎందుకు? అదే ఇతన్ని నా రంజాన్ నెలలో వెళ్ళిపోయి మసీద్ దగ్గర కోవా బన్ను అమ్మమనండి. అది కల్తీ ఉందా లేదా సెకండరీ. బీయింగ్ ఏ ముస్లిం ఇతన్ని రంజాన్ రోజున మస్జిద్ దగ్గరికి వెళ్ళిపోయి కోవా బన్ను అమ్మమని చెప్పండి. వాళ్ళు ఉపవాసాలు చేసే రోజుల్లో బాగా పెడతారు అప్పుడు. మరి అప్పుడు రోజుకి 25,000 రూపాయలు నష్టపరిహారం మీరు ఇస్తారా? రంజాన్ రోజున నేను అమ్ముకోలేకపోయానండి అని ఏడుస్తాడా? మీరు ఒక ఎమ్మెల్సీ లాగా ఆలోచించండి, ఎమ్మెల్సీ లాగా మాట్లాడండి. ఎమోషన్ తోటి ఏది పడితే అది మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు నాగబాబు గారు. పైగా మీకు తెలుసా వీళ్ళు అమ్ముతున్న కోవా బన్లో పైన బన్ను వీళ్ళు తయారు చేసేది కాదు, వీళ్ళు కొనుక్కొచ్చి అమ్ముతారు. ఆ బన్ను కోడిగుడ్డు సొన కూడా కలుస్తుంది దానిలో. శివరాత్రి రోజున కోడిగుడ్డు సొన కలిగిన బన్ను లోపల ఇతను తయారు చేస్తున్న కోవా పెట్టేసి అమ్మితే హిందువులు తినేయాల? హిందువులు కొనుక్కు తినొద్దు అనుకున్నారు కాబట్టి అతనికి నష్టపరిహారం మీరు ఇస్తారు. మేము చెప్తున్నాం ఏ హిందువు కూడా హిందువుల దగ్గర మాత్రమే కొనండి, మిగతా ఎవరి దగ్గర ఏమి కొనొద్దు. మరీ పర్టికులర్గా పండగలప్పుడు అసలకే కొనొద్దని చెప్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ కావాలంటే కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందట. మరి అలాంటి వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అనుకుంటే అలాంటి కూటమి అలాంటి ప్రభుత్వం మాకు అక్కర్లేదు సార్. మళ్ళీ 3 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తాయి, దేక్లేంగే అంటే దేక్లేంగే, అక్కడ దగ్గర చూసుకుందాం. మరి ఈ ఇష్యూలో మతాన్ని గెలిపించి మానవత్వాన్ని మానవ హక్కుల్ని ఓడించింది మీరు. ఏ విధంగా మానవ హక్కుల్ని ఓడించారో కాసేపు అయి చెప్తా. ఇక రెండో ట్వీట్ మంత్రి నారా లోకేష్ గారు అయితే ఏకంగా ఒక వీడియోను పోస్ట్ చేసి ఏం పెట్టారంటే, డియర్ బ్రదర్ వలీ, ఐఎమ్ డీప్లీ సారీ దట్ యూ హ్యాడ్ టు ఎండ్యూర్ దిస్. Such divisive and communal behavior has no place in our Telugu society, which has always stood for harmony, mutual respect and brotherhood. I will meet you soon and look forward to tasting your famous koya bun. We stand together అన్నారు. ఇంతకీ లోకేష్ గారు ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా, కమ్యూనల్ అండ్ డివైజివ్ బిహేవియర్కి తెలుగు రాష్ట్రాల్లో ప్లేస్ లేదు అని చెప్పేసి. అక్కడ కమ్యూనల్ ఏముందో ఒక్కసారి వీడియో చూడండి, లోకేష్ గారు పోస్ట్ చేసిన వీడియో చూడండి. ఈ వీడియో చూశారు కదా, సియాసత్ డైలీ. ఈ సియాసత్ ఎవరిది? మరి ఈ సియాసత్ నడుపుతున్న వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు? లోకేష్ గారు ఇందులో మతానికి సంబంధం లేకపోతే ఈ వ్యక్తిని ఆ మతం వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేశారు? అలాగే ఏ సంబంధం లేకపోతే మతానికి ఇష్యూలో మరి భారత ప్రభుత్వం చేత నిషేధానికి గురైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా PFIకి అనుబంధ సంస్థగా పనిచేసిన SDPI ఇతనికి ఎందుకు మద్దతుగా ప్రకటించింది? ఎందుకోసం ఇతని కోసం వచ్చింది? ఇందులో మతానికి సంబంధం లేదా? ఒక హిందూ సంఘాల వాళ్ళు హిందువుల పండగైన ఒక జాతర దగ్గర ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారం ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నిస్తే అది మతపరమైపోయింది. కానీ ఇతనికి వాళ్ళ మత సంఘాలన్నీ వచ్చి మద్దతు ఇస్తుంటే మాత్రం ఇది మతానికి సంబంధం లేనిది అయిపోయింది. అయితే ఈ జబ్బు చాలామంది సెక్యులర్ హిందువులకు కూడా ఉంది కాబట్టి చాలామంది మేం కోవాబని తింటాం అని ఎగబడతా ఉన్నారు. కానీ మీరు నాగబాబు గారు ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ కోవా బన్ను అతను అమ్మటమే చట్టవిరుద్ధం. ఆ కోవా బన్నుని మీరు ప్రమోట్ చేయటం, నేనెళ్ళు తింటాను అని చెప్పేసి ఎండార్స్ చేయటం, ఇది ఇంకా చట్టవిరుద్ధమైన పని. సో ఈ వీడియో చూసాక దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోలో ఏం టెక్స్ట్ పెట్టారు చూడండి. అతను ఆ కోవా బన్ తింటుంటే, దిస్ ముస్లిం స్ట్రీట్ వెండర్ వాజ్ మేడ్ టు ఈట్ హిజ్ ఓన్ ఫుడ్ టు ప్రూవ్ హీ వాజ్ నాట్ కమిటింగ్ ఫుడ్ జిహాద్ డ్యూరింగ్ ద మేడారం జాతర. ఈ ఫుడ్ తోనే ఎవడన్నా వస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇది కేవలం ప్రశ్న. ఈ ఫుడ్ తో ఎవడన్నా చస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఏం చేద్దామని వచ్చారు వీళ్ళంతా? ఇవన్నీ చూడు, అంతా మెత్తగా అయిపోయినాయి. ఇది నేను డేట్ చూపించు ఒకసారి. ఎక్స్పైరీ డేట్ చూపించమన్నాడు. ఇది కూడా నేరమేం కాదు. డయల్ 100 కాల్ చేసి పట్టించేది. డయల్ 100 కాల్ చేయాలి అంటే చట్టపరంగా పనిచేయాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలకి తన గురించి ఫిర్యాదు చేస్తామనే చెప్పారు. నాగబాబు గారు ఉచిత సలహా ఇచ్చారు కదా, ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ ఉన్నాయి అని చెప్పేసి. ఆ అథారిటీస్ అందరికీ అందుబాటులో ఉండరు, వాటి గురించి అందరికీ అవగాహన ఉండదు. కాబట్టి పోలీస్కి కంప్లైంట్ చెయ్యండి అనే చెప్పాడు. అక్కడ వీళ్ళేమో అతన్ని కొట్టలేదు, దాడి చేయలేదు. ఇంతగా జరిగింది.
ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నావు, అసలు నువ్వు ఎవరు, నీ ఆధార్ కార్డు ఏదని అడిగితే నా ఆధార్ కార్డు తెచ్చుకోలేదు. ఏంటి ఆధార్ కార్డు లేకుండా కర్నూలు నుంచి మేడారం వచ్చేసాడా? ఏం వ్యాపారం చేద్దామని వచ్చాడు? ఏదో ఒక గుర్తింపు కార్డు పెట్టుకోకుండా ఈ దేశంలో ఎవడో తిరగట్లా అయ్యేవాళ్ళు రేపు. అలాంటిది ఒక రాష్ట్రం దాటొచ్చి ఇంత కోట్ల మంది వచ్చే పండగలో వాడు ఒక ఆహారాన్ని నమ్మాలని ట్రై చేశాడు. దాన్ని ఎవడో ప్రశ్నించొద్దా? పైగా ఈ ఆహారం ఏమన్నా శుద్ధపోస ఆహారమా? ఒక్కసారి ఆ బయట పెట్టిన వీడియోలో నుంచే ఈ ముక్క కూడా చూడండి. నారా లోకేష్ గారు, ఇది పరిస్థితి, ఇంత గలీజ్ ఉంటది. ఇది లైవ్ కదా, ఇది లైవ్. ఇది పరిస్థితి, ఇంత గలీజ్ ఉంటది. ఇది లైవ్ కదా, ఇది లైవ్. సో ఆ బన్లో పురుగు ఉన్నది అన్న విషయాన్ని అక్కడ జర్నలిస్టు క్లియర్గా చూపించాడు. అంతేకాదు ఆ బన్ను తినమంటే అతను అక్కడ తినలా, తర్వాత ప్రెస్ ముందుకు వచ్చేసి నా బన్ను నేనే తింటా అని చెప్పి సింపతి గేమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బన్లో కెమికల్స్ కలిపేశారు, లేకపోతే గతంలో బిర్యానీల్లో హిందువులకి నపుంసకత్వం వచ్చేలాంటి మందులు కలుపుతున్నారు అన్నట్టుగా ఎవడో ప్రచారం చేయలే. కేవలం చెప్పింది ఏంటి, ఈ కోవా బన్నుని 10 రూపాయలకి ఏ విధంగా ఇస్తున్నాడు, అలాగే ఈ కోవా బన్లో పురుగులు కలిశాయి, ఇలాంటి ఆహారం నువ్వైతే తింటావా అని ప్రశ్నించారు. ఇది ప్రశ్నిస్తే అవతల వ్యక్తి ముస్లిం కాబట్టి, యువతలు ఉన్నది హిందువు కాబట్టి సింపుల్గా ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసేసి డైల్యూట్ చేసేసి ఒక వ్యక్తి మీద ఎలా దాడి చేస్తారా? కోవా బన్ను నేను తింటా, కోవా బన్ను నేను తింటా అంటున్నారు. అరే గతంలో చాలా వీడియోలు వచ్చినాయి, ఒకడు ఉమ్ములూసి ఆహారం వండటం, ఒకడు ఉచ్చబోసి ఆహారం వండటం అన్నీ జరిగాయి. అంతెందుకు వీర్యం కలిపి తన ఫుడ్ అమ్ముతున్నాడు అని కూడా న్యూస్లో వచ్చింది. కావాలంటే న్యూస్ చూడండి ఒకసారి. చూసారు కదా, ఐస్ క్రీమ్లో వీర్యము మూత్రము, నెక్కొండలో విక్రేత రోత పని, వీడియో వైరల్, నిందితుడి అరెస్టు, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. అయినా కూడా ఇంకా చాలా మంది ఆ ఉమ్ములూసినోడు ఆహారం, ఉచ్చలబోసినోడు ఆహారం తినడానికి సిద్ధపడుతున్నారు. ఏమన్నంటే సర్వమత సమ్మేళనం అని కొత్త మేళం వాయిస్తున్నారు, వాయించుకోండి, నాకేం సంబంధం లేదు. కానీ బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఉండి లోకేష్ గారు, నాగబాబు గారు ఈ విధంగా చేయటం అంటే 100% తప్పే. ఎందుకంటే భారతదేశంలో నాగబాబు గారు చెప్పినట్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ని పరిశీలించడానికి ఒక సంస్థ ఉంది. అంతేకాదు ఫుడ్ సేఫ్టీ చట్టం కూడా ఉంది. దాన్ని FSSAI అంటారు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ సెక్షన్స్ ప్రకారమే చూసుకున్నట్లయితే, అంటే ఫస్ట్ ఈ సెక్షన్ తనకు వర్తిస్తుందా లేదా అనేది ఒకసారి చూడాలంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంది, FSSAI యాక్ట్. దానిలో సెక్షన్ 31లో ఉన్న సబ్సెక్షన్ 2 ఒకసారి చూడండి. లైసెన్సింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ బిజినెస్ లో క్లాస్ 2, నథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 షెల్ అప్లై టు ఏ పెట్టి మ్యానుఫ్యాక్చరర్ హూ హిమ్సెల్ఫ్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ సెల్ ఆర్ ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఫుడ్ ఆర్ ఎ petty retailer, hawker, itinerant vendor or a temporary stall holder or small scale or cottage or such other industries related to food business or tiny food business operator, but they shall register themselves with such authority and in such manner as may be specified by regulations without prejudice to the availability of safe and wholesome food for human consumption or affecting the interest of the consumers. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీళ్ళెవరు కూడా FSSAI లైసెన్సులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర వీళ్ళు స్ట్రీట్ హాకర్స్ ఎవరైతే ఉంటారో, ఇలాంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకు అంటే వీళ్ళు ఆ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, అలాగే వీళ్ళు అమ్ముతున్న ఫుడ్ స్టాండర్డా సబ్ స్టాండర్డా అనేది కూడా వాళ్ళకి తెలియాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ స్టాండర్డ్స్కి విరుద్ధంగా కనుక వీళ్ళు ఆహారాన్ని అమ్ముతూ ఉంటే వీళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే FSSAI యాక్ట్లోని సెక్షన్ 51, 52, 53, 54, 55, 56, 57 వీటి ప్రకారము నేరమే ఇవన్నీ కూడా. ఒక్కసారి సెక్షన్ 51 ఏం చెప్తుందో చూడండి. Penalty for substandard food. Any person who, whether by himself or by any other person on his behalf, manufactures for sale or stores or sells or distributes or imports any article of food for human consumption which is substandard shall be liable to penalty which may extend to 5 lakh rupees. 5 లక్షల రూపాయల వరకు జరిమానా పడవచ్చు ఎవరైనా సబ్స్టాండర్డ్ ఆహారం అమ్ముతూ ఉంటే, అంటే ఆహార ప్రమాణాలను పాటించకుండా అమ్ముతూ ఉంటే. ఇప్పుడు ఇతను అమ్ముతున్న ఆహారము ప్రమాణాలతో కూడుకుని ఉందా? నిజానికి ఇతను అమ్ముతున్న కోవా ఏదైతే ఉందో ఆ కోవా యొక్క స్టాండర్డ్ ఏంటో తెలుసా? ఆ కోవా యొక్క షెల్ లైఫ్ ఏంటో తెలుసా? ఆ కోవా కేవలం 2 నుంచి 4 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే మినిమం 2 రోజులు, మ్యాక్స్ 4 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. అంటే 2వ రోజు నుంచి కూడా అది పాడైపోయే అవకాశం ఉంటుంది. అలాంటిది వ్యక్తి కర్నూలులో తయారు చేసుకుని కర్నూలు నుంచి మేడారం దాకా వచ్చాడు. అది కూడా ఎప్పుడు నిలవ ఉండేది? ఆ రూమ్ టెంపరేచర్ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. రూమ్ టెంపరేచర్ అంటే 20 degrees to 25 degrees సెంటిగ్రేడ్. కానీ మేడారం లాంటి ప్రాంతాల్లో ఇప్పుడున్న సీజన్లో ఉంటున్న టెంపరేచర్ వచ్చేసి పీక్స్లో 33 to 35 degrees సెంటిగ్రేడ్. అలాంటి చోట ఇతను ఒక ట్రక్ ఆటోలో బన్నులన్నీ పడేసి ఒక బ్యానర్ పెట్టుకుని ఇతను అమ్ముతున్నాడు. మరి ఇజ్ ఇట్
యాజ్ పర్ నామ్స్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ. నాగబాబు గారు మీరు చెప్పండి, ఇందాక చట్టం గురించి మీరే మాట్లాడారు కాబట్టి, అలాగే లోకేష్ గారు మీరు బాధ్యత గల మంత్రిగా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇలా ఎమోషన్స్గా లొంగిపోయి అందరూ అతని కోసం వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళకపోతే ఎక్కడ తగ్గిపోతున్నానని మీరు వెళ్ళారు చూసారా, మీరు మాట్లాడారు చూసారా, అది చట్ట ప్రకారమే ఉందా? మరి ఈ దేశపు చట్టభద్రత కలిగిన వ్యవస్థల్ని గౌరవించినట్లే ఉందా? బహుశా లోకేష్ గారి మీద అభిమానంతోనో, తెలుగుదేశం మీద అభిమానంతోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద, నాగబాబు గారి మీద అభిమానంతోనో, జనసేన మీద అభిమానంతోనో నా మాటలను ఎవరైనా తప్పు పట్టుకుంటే మీ ఇష్టం, నేనేం చేయలేను. అలాగే ధర్మం కంటే కూడా, సమాజం కంటే, దేశం కంటే కూడా పార్టీలే ముఖ్యం, మాకు మా కులాలే ముఖ్యం అనుకునే వాళ్ళని నేను బాగు చేయలేను. కానీ నిజం చెప్పటం నా నైజం కాబట్టి, తప్పు ఎవరు చేసినా ప్రశ్నించడం నా తత్వం కాబట్టి, నేను వీళ్ళు చేసిన తప్పుడు పని ఏదైతే ఉందో దీన్ని తప్పుడు పనే అంటున్నాను. మీ రాజకీయాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం, ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్న ఇట్లాంటి వ్యాపారస్తులకి మద్దతు పలకటం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం. అందుకే నేను ఖండిస్తున్నాను. ఇక్కడ చాలా మంది అడగొచ్చు, చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కల్తీ చేస్తున్నారు కదా అని చెప్పేసి. అందరికంటే పెద్ద వ్యాపారస్తుడు, అందరికంటే పెద్ద కల్తీదారుడు అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించాను. టీటీడీలో జరిగిన కల్తీ నెయ్యి గురించి నేను మాట్లాడా. ఈ రోజున వీడు చిన్నోడు కాబట్టి వీడి గురించి మాట్లాడొద్దంటే కుదరదు, వీడి గురించి కూడా మాట్లాడతా. ఈ మయాన నాకు తెలియని మీ దృష్టికి చాలా వచ్చి ఉండొచ్చు, మీరు ఎవరన్నా ఫైట్ చేస్తా అంటే మీరు చేయొచ్చు. వీడి మీద చేసిన వాడి మీద ఎందుకు చేయట్లేదు అంటూ తిక్క తిక్క క్వశ్చన్లు వేయకండి. ఇక్కడ ఒక చిన్న పిట్ట కథ చెప్తా. అతిగా జాలి చూపిస్తే ఏమవుతుందంటే, చిన్నప్పుడు ఇప్పుడు విన్నాను నేను. ఒకసారి ఒక పులిని బతికున్నంత కాలం పీక్కు తింటూ ఉండేది, జంతువుల్ని, ఆ దారిని పోయే మనుషుల్ని అందరినీ కూడా. దానికి వయసు అయిపోయి అన్ని పడిపోయి ఇక తెలివిగా ఒక ప్లాన్ చేసిందట, కూర్చున్న దగ్గరికి ఆహారం రావాలంటే ఏం చేయాలి అని. చివరికి ఒక వ్యక్తిని చంపేసినప్పుడు వాడి దగ్గర కొట్టేసిన బంగారపు కంకణం ఏదైతే ఉందో దాన్ని ఒకదాన్ని అడ్డం పెట్టుకుంది. దాన్ని చూపిస్తూ ఒక రోజున దోవలో వెళుతున్న ఒక పండితుడిని ఆపిందట. ఆపి, బ్రాహ్మణోత్తమా, నీకు నేను ఒక బంగారు కడియం ఇవ్వదలుచుకుంటున్నాను దానము అని అందట. అతను వెంటనే పులిని చూసి భయపడిపోయాడు. కానీ ఆ పులి అందట, నాకు వయసు ఉడిగిపోయింది, నాకు జవసత్వాలు లేవు, నేను ఎక్కడికి వెళ్ళలేను, నాకు ఎటువంటి ఆహారం మీద మమకారము లేదు అంటూ సింపతి డైలాగులు 4 చెప్పిందట. చెప్పగానే పాపం నిజంగానే దీనికి చూస్తుంటే వాళ్ళకు ముసలిదైపోయింది, కదిలేలాగా లేదు, ముందు బంగారపు కడియం పట్టుకెళ్ళిపోదామని ఆయన సరే అయితే అన్నాడు. అలా కాదు, ఎలా పడితే అలా దానం తీసుకోకూడదు, పండితుడు నీకు తెలియదా, చక్కగా ఆ కోనేట్లో స్నానం చేసిరా అని చెప్పేసి చెప్పిందట. ఎప్పుడైతే అతను వస్త్రాలు విప్పి కోనేట్లోకి దిగి స్నానం కోసం వెళ్ళాడో వెంటనే ఆ కోనేట్లోంచి అతను ఎట్లాగో వెంటనే స్పీడ్గా తప్పించుకోలేడు కాబట్టి ఈ పులి అతని మీద దాడి చేసి చంపేసింది. అంటే ఒక పండితుడికి కంకణం మీద ఉన్న ఆశను చూపించి, అతనిలో సహజత్వంతో ఉండే మానవత్వానికి సంబంధించిన అంశాన్ని టచ్ చేసి అతనికి జాలి క్రియేట్ చేసి అతన్ని దారుణంగా చంపి తినేసింది. అలాగే ఇప్పుడు కూడా సమాజంలో కొంతమంది కేసుల్లో ఇరుక్కున్న తర్వాత, లేకపోతే సమస్యల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి సానుభూతి డైలాగులు చెప్తారు. కానీ ఆ పులి నైజం అలాగే ఉంటుంది లోపల. కాబట్టి 10 రూపాయలకు బన్ను వస్తుందని, లేకపోతే పేదోడు కదా అని చెప్పేసి సానుభూతి చూపించేసి ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయకండి ఎవరు. ఎందుకంటే రేపు మిమ్మల్ని చూసి జాలి పట్టడానికి ఎవ్వడూ ఉండరు. ఎందుకంటే ఈ దేశంలో బాంబులు పేల్చిన ముస్లిమ్స్ని, తీవ్రవాద సంస్థలతో కలిసిన ముస్లిమ్స్ విషయంలో కూడా ఒక రాజకీయ పార్టీ ఉంది, ఎంఐఎం అని, గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ తీవ్రవాదులందరూ కూడా అమాయక ముస్లింలని పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, లేకపోతే వాళ్ళలో ఉన్న మతం పట్ల అభిమానాన్ని ఆసరాగా చేసుకుని ఇట్లా చేస్తున్నారు అని వాళ్ళను కూడా సింపతైజ్ చేపించే ప్రయత్నం చేశారు. అలాగే మొన్న భాగ్యనగర్లోని ఒక టెంపుల్లో చూసుకున్నట్లయితే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి వెళ్ళిపోయి ఆ దేవాలయంలో అపభ్రంశ పనులు చేశాడు, మలమూత్ర విసర్జన. తర్వాత హిందువులందరూ వాడిని కొడతంటే, అరే రే మతిస్థిమితం లేనోడిని కొట్టడం ఏంటయ్యా అన్నారు. ఎందుకంటే వాడి మీద అలాంటి సింపతి క్రియేట్ చేయటమే వీళ్ళకి కావాల్సింది. అందుకే వాడిని ఉసిగొల్పి పంపారు. లేకపోతే ఆ మతిస్థిమితం లేనోడికి అదే పని మస్జిద్లో చేయాలని ఎందుకు అనిపించలా, అదే పని చర్చలో చేయాలని ఎందుకు అనిపించలా, కేవలం హిందూ దేవాలయం చూడగానే ఎందుకు చేయాలనిపించింది? ఇప్పుడు వీటి వెనకాల కూడా దేనికి కూడా మతం కారణం కాదని చెప్పి లోకేష్ గారు, నాగబాబు గారు సర్టిఫై చేస్తారా? పైగా ఇక్కడ ఫుడ్ సేఫ్టీ లేదు, ఈ ఫుడ్లో పురుగులు కలిసినాయని అతను ఎక్స్పోజ్ చేస్తే దాని టాపిక్ వదిలేసి ఇక్కడ మతాన్ని ముడిపెట్టి, మీరు కదా మతాన్ని గెలిపించి మానవత్వాన్ని, మానవ హక్కుల్ని ఓడిస్తుంది. ఈ దేశంలో రాజ్యాంగం చెప్తుంది, ఆర్టికల్ 21, నాకు ఈ దేశంలో నాణ్యమైన ఆహారం తినే స్వేచ్ఛ ఉంది. అలాంటి స్వేచ్ఛని, అలాంటి హక్కుని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇలాంటి సబ్స్టాండర్డ్ ఫుడ్ అమ్ముతున్న వ్యక్తుల్ని సమర్థిస్తూ మీరు చేస్తున్నారు. కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ పెట్టారు, వాళ్ళ ఇంట్లో తయారు చేస్తున్న వాతావరణం కూడా చూడండి. వాళ్ళు ఏమి మాస్కులు పెట్టుకోవట్లేదు, స్కల్ మాస్క్ పెట్టుకోవట్లేదు, హెయిర్ పడకుండా ఏమీ చేయట్లా. పైగా వాతావరణం అంతా కూడా చూసుకోండి, వాళ్ళు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అలాంటి వాళ్ళ విషయంలో లోకేష్ గారు, నాగబాబు గారు వీలైనంత వరకు మీరు సైలెంట్గా ఉంటే సమాజానికి మేలు చేస్తుంది. లేదు బాధ్యత గల పదవుల్లో ఉండి మీరు కావచ్చు, ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావచ్చు, కేవలం ఓటు బ్యాంకుని క్యాష్ చేసుకుందామన్న ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళకు సానుభూతి చూపిస్తే సమాజం మిమ్మల్ని నేరస్తులుగా చూసే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. అంతేకాదు ఇలాంటి ఆహారం అమ్మటం,
చట్టరీత్యా కూడా నేరం. కావాలంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 125, సెక్షన్ 270, సెక్షన్ 274, సెక్షన్ 275 చూసుకోండి. చట్టపరంగా నేరమైన ఇట్లాంటి నేరానికి మీరు వత్తాసు పలుకుతున్నారు. అలాంటి ఆహారాన్ని ప్రజలు తింటే తప్పు లేదు అంటూ మీరు ప్రమోట్ చేస్తున్నట్లుగానే ఉంది. నేను వెళ్ళి తింటాను అంటే మీరు తింటే ప్రజలందరూ వెళ్ళి తినొచ్చు అని సర్టిఫై చేయడం కింద ఉంది. ఇది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ కింద కూడా వస్తుంది. లోకేష్ గారు అండ్ నాగబాబు గారు దయచేసి మీ వ్యాఖ్యల్ని విత్డ్రా చేసుకుని మీ ట్వీట్లను డిలీట్ చేసుకోండి. మీరు అతనికి సాయం చేసుకోవాలి, ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే చాటును చేసుకోండి. కానీ పబ్లిక్లో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంటే మాత్రం ప్రశ్నించడానికి మాలాంటి వాళ్ళు ఉంటారు. హిందూ బంధువులారా, ఇందులో నేరం యొక్క స్థితిని ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు. వాళ్ళకి చెప్తున్నాం, ఒక్కసారి ఆ కోవా తయారయ్యే విధానాన్ని, కోవా బన్ను అమ్ముతున్న విధానాన్ని, ఆ బన్ను ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే దాన్ని మీరు అజగనుక్కోండి. మీరు దాని మీద సమగ్ర విచారణ చేయండి. ఎందుకంటే హిందువులకి ఏదన్నా కష్టం వస్తే, ఏదన్నా నష్టం జరిగితే వెంటనే విచారణ కమిటీ వేస్తారు తప్ప చర్యలు తీసుకోరు. కానీ ఇక్కడ వీడికి నష్టం వచ్చిందని ఎమ్మటే డబ్బులు కూడా ఇస్తున్నారు పిలిచేసి మంత్రులు, ఎమ్మెల్సీలు. ఈ రోజున ఈ కోవా బన్లో కెమికల్స్ కలిసాయా, లేదంటే పాయిజనస్ థింగ్స్ ఏమన్నా కలిసాయా, కలవలేదా అనేది సెకండరీ. కానీ ఒకవేళ ఈడే కాకుండా ఇంకెవడన్నా వ్యాపారస్తుడు అక్కడ ఏదన్నా ఇలాంటిదే చేసి హిందువుల ప్రాణాలు గనక పోయి ఉంటే భారీ సంఖ్యలో, ఈ మీలో ఒక్క రాజకీయ నాయకుడైనా సరే ఆ సంఘటనకు బాధ్యత తీసుకుంటాడా? మొన్న ఢిల్లీలో లేదంటే కొంత భారతదేశంలో అక్కడక్కడ కొంతమంది డాక్టర్స్ అదే మతానికి సంబంధించిన వాళ్ళు రెజిన్ అనే ఒక సబ్స్టెన్స్ని కలిపి హిందువుల యొక్క ప్రాణాలు తీయాలని చూశారు. ఎక్కడ? హిందువులకు పంచే పులిహోరలో, ప్రసాదాల్లో. మరి అలాంటి సంఘటనకి ఇక్కడ ఎవడన్నా పాల్పడితే మీలో ఒక్కడు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు కాదు. అప్పుడు కూడా చివరికి నా చంపినోడిని ఏమంటారు తెలుసా? అరే రే, ఉగ్రవాదానికి మతం ఏంటండి? అలాంటి ఉన్మాదులు కొంతమంది ఉన్నంత మాత్రాన మొత్తం మతాన్ని అలాగే చూస్తారా అంటారు. మరి ఇక్కడ హిందువులందరూ ఇలాంటి ఉన్మాదం చూపించినట్టే సర్టిఫై చేసేసి మీడియా అంతా ఎలా మాట్లాడుతుంది? హిందువులందరూ బుర్ర పెట్టి ఆలోచించండి. ఒక ముస్లింకి కష్టం వస్తే అది యావత్ ప్రపంచం యొక్క కష్టంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నాడు, దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. కానీ యావత్ హిందుత్వానికి కష్టం వస్తే అది హిందుత్వానికి కలిగిన కష్టమని, హిందుత్వానికి జరిగిన నష్టమని సాటి హిందువుల్ని కూడా కన్విన్స్ చేయలేని స్థితిలో మనం ఉన్నామంటే ఈ యాంటీ హిందూ ఎకోసిస్టమ్ ఎంత బలంగా పనిచేస్తుందో, మన హిందూ ఎకోసిస్టమ్ ఎంత బలహీనంగా మారుతుందో అర్థం చేసుకోండి. ఈ బలహీనతలన్నింటినీ మనం త్వరలోనే జయించి ఒక బలమైన హిందూ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలంటే హిందువులందరూ కలిసి ఉండటం నేర్చుకోవాలి. అదేవిధంగా హిందూ సంస్థలన్నీ కూడా కలిసి పనిచేయటం నేర్చుకోవాలి. అందరూ ఒకే పని కోసం పనిచేయకపోయినా ఒక కాజ్ గురించి ఒకళ్ళు గొంతెత్తితే ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇచ్చే స్థితికి మనం ఎదగాలి. అలాగే నేను చెప్పినట్లు ఈ బాధ్యత లేని రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద నా వీడియో చూసిన తర్వాత అయినా సరే శక్తి ఉన్న వాళ్ళు ఎవరన్నా స్పందించి కేసులు పెడితే అలాంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కల్తీ చేసిన వాడికి వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు. మరి ఆ కల్తీని ప్రశ్నిస్తున్న వాళ్ళకి మనం మద్దతు ఇవ్వమా? ఖచ్చితంగా ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.